ఇక సచివాలయం ముట్టడి నేపథ్యంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ను ముందస్తు అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ మేరకు సెక్రటేరియట్ పరిసరాల్లో పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. జిల్లాల నుంచి తరలివస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ముఖ్యంగా అశోక్ నగర్ క్రాస్ రోడ్లో పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే నిరుద్యోగుల నిరసనకు సంబంధించి చలో సెక్రటరీ పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత 10-15 రోజుల నుంచి కూడా నిరసనలు చేస్తున్నారు. అంతేకాకుండా బీసీ సంఘాలు కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతిస్తున్నాయి. మద్దతులో భాగంగా బీసీ జనసంఘం అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఈ చలో సెక్రటరీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని విద్యార్థి సంఘాలతో పాటు నిరుద్యోగ యువత కూడా దీనికి మద్దతిచ్చారు. పెద్ద ఎత్తున సెక్రటరీని ముట్టడించి తన నిరసనను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో సెక్రటరేట్ మరో ఉద్యమం నాటి కాలాన్ని గుర్తు చేస్తూ ఇవాళ సెక్రటరేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాడు తెలంగాణ రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం కోసం ఉద్యమం నాడు ఏ విధంగా ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్రలు చేశారో ఇవాళ మరోసారి కూడా నిరుద్యోగ యువతకు వారికి ఉద్యమం చేసే హక్కు లేదనే విధంగా ఇవాళ సెక్రటరేట్ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా వాటర్ కెనాన్లు, బాష్పవాయు గోళాలకు సంబంధించిన వాహనాలతో పాటు వందలాది పోలీస్ వాహనాలు ఇక్కడ పహారా ఉన్నాయి. వేలాది మంది పోలీసులు ఇక్కడ బస్తీగాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని సెక్రటరేట్ వరకు కూడా అడుగడుగున ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బారికేడ్స్ వేశారు. ఈ బారికేడ్స్ నడుమ సెక్రటరేట్ ఉంది. సెక్రటరేట్ ప్రతి ఒక్క ఎవరైతే కార్యాలయం సిబ్బంది ఉంటారో వారందరినీ కూడా ఇక్కడ చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. లోపలికి అనుమతించడమే కాకుండా ఏదైతే నిరుద్యోగులంతా కూడా తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ ముట్టడికి ముట్టడి వస్తుందని తెలిసిన నేపథ్యంలో కూడా పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. గత వారం 10 రోజుల నుంచి చేసినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరింత పోరాటాన్ని ఉధృతం చేశారు. పోరాటం ఉధృతమే కాకుండా ఇవాళ తెలంగాణ నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చినాక మమ్మల్ని ప్రశ్నించడమే నేరం అన్నట్టు చూస్తుంది. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తుంది, అక్రమ అరెస్ట్ చేస్తుందని చెప్పేసి కూడా వారంతా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కారం చేయాలి. ఖచ్చితంగా ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఉన్నాయో ఆ 3 ఏవైతే ఉన్నాయో పోస్టుల సంఖ్య పెంచిస్తామని చెప్పారు. ఇవాళ కనీసం పెంచి పక్కన పెడితే పోస్ట్ పోన్ చేయమంటే కూడా చేయలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెడితే జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు. ఇటు ఎలాంటి హామీని కూడా అమలు చేయలేదు. కనీసం హామీని అమలు చేయని పక్కన పెడితే కనీసం మా నిరుద్యోగుల మాటలు కూడా పట్టించుకోకపోవడం ఇది దుర్మార్గం అని చెప్పేసి కూడా యువతంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వల్ల ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, నిరుద్యోగ యువతను అవమానపరుస్తున్నారు. నాడు మా నిరుద్యోగుల దగ్గరికే రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, మా నిరుద్యోగుల దగ్గరికే రేవంత్ రెడ్డి వచ్చారు, మా నిరుద్యోగుల దగ్గర ఎందరో మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వచ్చారు. కానీ వాళ్ళ ఎందుకు మాపై కక్ష కట్టారని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో అశోక్ నగర్లో వేలాది మంది ఒక్కసారిగా నిరుద్యోగ యువతంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీలు సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉండి నాడు ఏదైతే 1:100 ఇస్తామని చెప్పి బట్టి విక్రమార్క చెప్పారు. ఆ మాటలను గుర్తు చేస్తూ ఇవాళ మాకు 1:100 ఇస్తే మీకు ఇబ్బంది ఏంది, మేము అడుగుతున్న డిమాండ్ మీరు చెప్పినదే కదా, మీరు చెప్పిన దాన్ని మేము అడుగుతున్నాం కదా అని చెప్పేసి కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా నిరుద్యోగ యువతకు వెంటనే వారు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి. పరిష్కారం చేస్తేనే మేము శాంతిస్తాము, మేము మా పోరాటం ఆపుతామని చెప్పి చెప్తున్నారు. మమ్మల్ని రెచ్చగొడితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా మరింత ఉధృతం చేస్తాం మాకు పోరాటాలు కొత్త కాదని చెప్పేసి కూడా నిరుద్యోగ యువతంతా చెప్తున్నారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తే ఎంత ఉవ్వెత్తునెగినిందో వాళ్ళ మరోసారి కూడా మా నిరుద్యోగ యువత పోరాటాలను అణచివేసేందుకు కుట్రలు చేస్తే మేము మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళ రాజారాంను అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు గస్తీ కాస్తున్నారు. రాజారాం యాదవ్కు సంబంధించి కావచ్చు, ఇటు నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ప్రయత్నం చేస్తారు. కానీ ఏదేమైనప్పటికీ మా నిరసనను మేము
సెలో సెక్రటరీకి పిలుపునిచ్చాం, మీ సెలో సెక్రటరీను విజయవంతం చేసి తీరుతామని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత అంతా కూడా పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగ యువత ఇవాళ మేము సాధించుకున్న తెలంగాణలో గత ఉద్యమం నాడు ఏ విధంగా ఉందో ఇవాళ మరో 10 సంవత్సరాల తర్వాత నాటి ఉద్యమం నాటి గుర్తులను మరోసారి గుర్తు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చే నిరుద్యోగ యువత అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబాలు కూడా ఇవాళ ఆందోళన చెందుతుంది. కాంగ్రెస్ పార్టీ తమను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందరో మేధావులు మా దగ్గరికి వచ్చి ఇవాళ ఇది అడుగుదాం, అది చేద్దాం, ప్రశ్నిద్దాం, పోరాడదామని చెప్పారు. ఇవాళ మేధావులంతా ఎక్కడికి పోయారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి, వారికి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఇవాళ వారంతా రావట్లేదు, వారంతా మౌనంగా ఉన్నారని చెప్పేసి కూడా నిరుద్యోగులంతా కూడా తీవ్ర మనస్పర్ధలకు గురవుతున్నారు. అంతేకాకుండా ఎంతో మంది డిఎస్సి అభ్యర్థులు కూడా డిఎస్సిని వాయిదా వేయాలి, మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలని చెప్తే కూడా వారిని కూడా పట్టించుకున్న పాపన ఈ గవర్నమెంట్ పోవట్లేదు. ఈ పరిపాలన ప్రజాపాలన అని చెప్పి పాలన చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నాయి, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నాయని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే ఒక ఉద్యమం ఆగదని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత తేల్చి చెప్తుంది. అంతేకాకుండా విద్యావేత్తలు కూడా ఇవాళ మండిపడుతున్నారు. సానుకూలమైన డిమాండ్లు ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలనే ఇవాళ అమలు చేయాలని చెప్తున్నాం, అంతకు మించి కొత్త కాదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని సూచించిన ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు లేదని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత అంతా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే స్పందించి నిరుద్యోగులతో చర్చలు జరిపి వారికి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటిపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇవాళ చెలో సెక్రటరీని ఎట్టి పరిస్థితుల్లో మేము విజయవంతం చేసి తీరుతాం, చెలో సెక్రటరీను మేము ఖచ్చితంగా సెక్రటరీ ముద్దార్థమని చెప్తున్నారు. మా గత ఉద్యమం నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే సెక్రటరీని కావచ్చు అసెంబ్లీని ముట్టడించి మా పోరాటాలు మేము ఆనాడు చేసి మా తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. మా స్వరాష్ట్రంలో భాగంగా ఇవాళ సెక్రటరీని సైతం ముట్టడిస్తాం, మా హక్కులు చెప్తాం ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ చెలో సెక్రటరీకు మరి కాసేపట్లో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున చేరుకుని ఉన్నది. ఖచ్చితంగా వారి డిమాండ్లన్నీ కూడా పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్తుంది సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.